అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టులో జగన్ను హాజరుపరిచిన సిబిఐ అధికారులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, జగన్ కస్టడీ పిటిషన్ పై సిబిఐ వాదనలేంటి? శర్మ జగన్ ను సిబిఐ కోర్టులో హాజరుపరిచిన తర్వాత సిబిఐ అధికారులు మళ్ళీ ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరారు. అంటే జ్యుడిషియల్ రిమాండ్ కు విధించడంతో పాటు అంటే జైలుకు పంపించే బదులు ఆ 14 రోజులు కూడా తమ కస్టడీకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని ఇవ్వాలని సిబిఐ కోరింది. ఎందుకంటే ఇంకా ఇందులో చాలా విషయాలు తేలాల్సి ఉంది. అంటే మొదట మేము ఆయనను ప్రశ్నించడానికి విచారణకు పిలిచాము. అయితే 3 రోజులు ప్రశ్నించినప్పటికీ ఆయన విచారణకు సహకరించలేదని చెప్పి సిబిఐ తరఫున న్యాయమూర్తి వివరించారు. విచారణకు సహకరించకపోవడం వల్ల ఆయన అరెస్ట్ చేశాం. అదేవిధంగా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ బయట ఉంటే ఇప్పటికే నేరానికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి మరో నేరానికి కూడా పాల్పడే అవకాశం ఉన్నందునే ఆయన అరెస్ట్ చేశామని సిబిఐ వివరించింది. మొత్తం వీటన్ని కారణాల వల్ల ఆయన అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా ఈ కేసులో చాలా విషయాలు తేలాల్సి ఉన్నందున మళ్ళీ తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిబిఐ కోరింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే సుమారు 1200 కోట్ల పెట్టుబడి వచ్చినప్పటికీ ఇంకా చాలా విషయాలు ఇందులో తేలాలి. ముఖ్యంగా విదేశీ లావాదేవీలు, అదేవిధంగా అంటే ప్రధానంగా అంటే అనేక రాష్ట్ర ప్రజలను అనేక విధాలుగా నష్టపరిచి ఆయన వ్యక్తిగతంగా ధనవంతుడయ్యారు. టాటా బిర్లాలు, అంబానీలు కూడా ఇంత వ్యాపార సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యాపారులు కూడా లాభం పొందలేని విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారని సిబిఐ వివరించింది. ఈ మొత్తం కూడా అంటే 24 మంది, మొత్తం 74 మంది నిందితులు ఉన్నప్పటికీ 24 మంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేశాం. ఇంకా మిగతా కేసుల్లో మిగతా ఆరోపణలకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుందని సిబిఐ వివరించింది. దీనికి సంబంధించి ఇంకా విషయాలను తేల్చుకోవడానికి ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నామని కూడా సిబిఐ వివరించింది. గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు చెప్పింది. అంటే పేద ప్రజలు అంటే మధ్యతరగతి ప్రజల దోచుకొని ధనవంతులయ్యే వైట్ కాలర్ నేరానికి క్షమించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అదే ఆ కోవలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైట్ కాలర్ నేరానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ధనాన్ని తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న 4 ఏళ్లలో అసలు ఎవరు ఊహించలేనంత ధనవంతుడయ్యారు. అదంతా కూడా పేద ప్రజలు, రైతులను, వాళ్ళ వ్యవసాయ భూములను కూడా చెద్దుల రూపంలో పణంగా పెట్టి వాటి వల్ల ఈయన లాభపడి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏ వ్యాపారం కూడా భారతదేశంలో ఈ విధంగా సంపాదించాలి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించాలని చాలా సుదీర్ఘంగా సిబిఐ తరఫు వాదనలు వినిపించాలంటే ఇందులో విదేశీ వ్యవహారాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా సండు పవర్లోకి 2A క్యాపిటల్, PCC అనే 2 సంస్థలు 140 కోట్లు పెట్టుబడి పెట్టాయి. కానీ తాము సుదీర్ఘంగా విచారిస్తే తేలింది ఏంటంటే ఒక లంచాలకు సంబంధించిన కంపెనీ లక్సంబర్గ్ లో ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న లంచం డబ్బులను అక్కడికి పంపించి అక్కడి నుంచి హవాలా పద్ధతిలో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలో పెట్టుబడిగా మార్చుకున్నారు. అంటే ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా చాలా తేలాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తెలిసి ఈ విషయాలన్నీ కాబట్టి తమ కస్టడీలోకి ఇవ్వాలి. ఖచ్చితంగా తమ కస్టడీలోకి ఇవ్వకపోతే ఇప్పటికి ఇంకా ముందు జరగాల్సిన దర్యాప్తు పూర్తిగా అసంపూర్తిగా ఉండే అవకాశం ఉంది. ఇంకా అంటే ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్, అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డి కూడా చాలా విషయాలను వెల్లడించారు. ఆ విషయాలన్నీ కూడా ఈయన నుంచి మరిన్ని ఆధారాలు కూడా కావాల్సి ఉంటది కాబట్టి తమకు కస్టడీలోకి ఇవ్వాలని కోరారు శర్మ. జగన్ తరపు న్యాయవాది ఏమని విభేదించారు? జగన్ తరపు న్యాయవాది అసలు అరెస్టే అక్రమం అని వాదిస్తున్నారు. ఎందుకంటే అసలు కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా రాజకీయంగా ఆ కోణంలోనే ఇదంతా జరుగుతుందని జగన్ తరపున న్యాయవాదులు వాదించారు. ఎందుకంటే అసలు మొదటి నుంచి కూడా ఇందులో ఒకవేళ సిబిఐ వాదించినట్టు రాష్ట్ర ప్రజలు కానీ, రైతులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా మోసపోయిన వారు ఎవరు కూడా నేరుగా ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. కేవలం ఒక రాజకీయ ఉద్దేశంతో శంకర్రావు ఇచ్చిన పిటిషన్ ద్వారా ఇదంతా జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు బాధితులైన వారు ఎవరు ప్రత్యక్షంగా కోర్టు కానీ పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడ ఫిర్యాదు చేయలేదని చెప్పి వారు వాదించారు. ఆయన సమన్లు జారీ అయిన తర్వాత కోర్టు ఛార్జ్ షీట్ విచారణ తీసుకొని ఆ సమన్లు జారీ చేసిన తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడం అనేది అక్రమం. ఇదంతా కూడా ఇప్పటికే అక్రమం కాబట్టి ఇంకా కస్టడీకి సంబంధించి తాము వాదించాల్సిన అవసరం లేదు. అసలు అరెస్టే అక్రమం అని జగన్ తరపు వాదన చెప్పారు. దీనికి సంబంధించి సిబిఐ కూడా తన వాదనలో వివరణ ఇచ్చింది. అంటే సిఆర్పిసి 41 ప్రకారం సిబిఐకి అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అరెస్ట్ కోర్టు నుంచి వారెంట్ కానీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సిబిఐ వాదించి మొత్తానికి అరెస్ట్ అంతా అక్రమం, కేవలం రాజకీయ కోణంలో మాత్రమే జరిగిందని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా అంటే కోర్టు హాల్లో కూర్చొని వాదనలన్నీ విన్నారు. మొదట న్యాయమూర్తి ఆయన బయటకు పంపించినప్పటికీ ఆయన జగన్ తరఫున న్యాయవాది కోరారు. జగన్ కూడా ఇక్కడ వాదనల సందర్భంగా ఉండి తమకు సహకరించాలని కోరుకుంటున్నారని చెప్పారు. దానికి కోర్టు కూడా అనుమతించింది. శర్మ, నాగేశ్వరాచారి, ధన్యవాదాలు.